సమైక్యవాదిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగను 9 రోజులుగా ఆడపడుచులంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టినటువంటి ఈ బతుకమ్మను సద్దుల బతుకమ్మతో మరి ఈ రోజు అత్యంత వైభవంగా నిర్వహించు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి అందంగా ముస్తాబై ఆట పాటలతో మరి మహిళలందరూ ఒక్కచేట చేరి సంస్కృతి వైభవంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో మరి 12వ వార్డు కౌన్సిలర్ పాండాల అనురాధ యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సద్దుల బతుకమ్మ సంబరాల వేడుకల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా పండుగను జరుపుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో, శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో, ధాన్యలక్ష్మి వై ఉయ్యాలో దాత్రిడ వెంసెను ఉయ్యాలో, ధాన్యలక్ష్మి వై ఉయ్యాలో దాత్రిడ వెంసెను ఉయ్యాలో, నీ పాద సేవలో ఉయ్యాలో తరింతు మమ్మ ఉయ్యాలో, నీ పాద సేవలో ఉయ్యాలో తరింతు మమ్మ ఉయ్యాలో, శుక్రవారం నాడు ఉయ్యాలో తొలి సంధ్య వేళలో ఉయ్యాలో, నాలుగు దిక్కుల వెలిగే ఉయ్యాలో నీ దివ్య దిక్కులు ఉయ్యాలో, నాలుగు దిక్కుల వెలిగే ఉయ్యాలో నీ దివ్య దిక్కులు ఉయ్యాలో, ముప్పొద్దులకు మూల ఉయ్యాలో నీ దివ్య దిక్కులు ఉయ్యాలో, ముప్పొద్దులకు మూల ఉయ్యాలో నీ దివ్య దిక్కులు ఉయ్యాలో, Amulya DJ songs. ఉయ్యాలో ముక్తి పరములి ఉయ్యాలో, ఉయ్యాలో ముక్తి పరములి ఉయ్యాలో, అమరకు తల్లి ఉయ్యాలో ఐదో తనమి ఉయ్యాలో, అమరకు తల్లి ఉయ్యాలో ఐదో తనమి ఉయ్యాలో, వ్రతములు నోచితే ఉయ్యాలో నిత్య శుభములే ఉయ్యాలో, వ్రతములు నోచితే ఉయ్యాలో నిత్య శుభములే ఉయ్యాలో, మంగళారూపిణివే ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో, మంగళారూపిణివే ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో, శ్రావణ మాసము ఉయ్యాలో సంధ్య శుక్రవారం ఉయ్యాలో, శ్రావణ మాసము ఉయ్యాలో సంధ్య శుక్రవారం ఉయ్యాలో, శ్రద్ధగా వ్రతములు ఉయ్యాలో నిష్టతో చేతుము ఉయ్యాలో, శ్రద్ధగా వ్రతములు ఉయ్యాలో నిష్టతో చేతుము ఉయ్యాలో, శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేళ ఉయ్యాలో, శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేళ ఉయ్యాలో, సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములిచ్చే వేళ ఉయ్యాలో, సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములిచ్చే వేళ ఉయ్యాలో, పొంగు బంగారములు ఉయ్యాలో కోరగా ఇచ్చును ఉయ్యాలో, పొంగు బంగారములు ఉయ్యాలో కోరగా ఇచ్చును ఉయ్యాలో, Amulya DJ songs. ఉయ్యాలో అందరూ మోగంగా ఉయ్యాలో, ఆరాని పాదాలు ఉయ్యాలో అందరూ మోగంగా ఉయ్యాలో, నిత్య మంగళమయ్యి ఉయ్యాలో నట్టింటకొచ్చెను ఉయ్యాలో, నిత్య మంగళమయ్యి ఉయ్యాలో నట్టింటకొచ్చెను ఉయ్యాలో, పచ్చ తోరణాలు ఉయ్యాలో ప్రతింటకొచ్చెను ఉయ్యాలో, పచ్చ తోరణాలు ఉయ్యాలో ప్రతింటకొచ్చెను ఉయ్యాలో, సిద్ధి బుద్ధుల నసగు ఉయ్యాలో శారదామూర్తయ్యి ఉయ్యాలో, సిద్ధి బుద్ధుల నసగు ఉయ్యాలో శారదామూర్తయ్యి ఉయ్యాలో, శక్తియుక్తుల నసగు ఉయ్యాలో పార్వతీమూర్తయ్యి ఉయ్యాలో, శక్తియుక్తుల నసగు ఉయ్యాలో పార్వతీమూర్తయ్యి ఉయ్యాలో, అష్ట సంపదలిచ్చు ఉయ్యాలో శ్రీ సతీమూర్తి వై ఉయ్యాలో, అష్ట సంపదలిచ్చు ఉయ్యాలో శ్రీ సతీమూర్తి వై ఉయ్యాలో, విశ్వములు ఏలేటి ఉయ్యాలో అన్నపూర్ణాదేవి ఉయ్యాలో, విశ్వములు ఏలేటి ఉయ్యాలో అన్నపూర్ణాదేవి ఉయ్యాలో, ధర్మపారాయణి ఉయ్యాలో కృపను చూపు తల్లి ఉయ్యాలో, ధర్మపారాయణి ఉయ్యాలో కృపను చూపు తల్లి ఉయ్యాలో, అష్ట రూపములతో ఉయ్యాలో అలరించే తల్లివే ఉయ్యాలో, అష్ట రూపములతో ఉయ్యాలో అలరించే తల్లివే ఉయ్యాలో, హంసావాహిని ఉయ్యాలో విద్యా సరస్వతి ఉయ్యాలో, హంసావాహిని ఉయ్యాలో విద్యా సరస్వతి ఉయ్యాలో, వరములు ఇచ్చేటి ఉయ్యాలో మాయిల వెల్పువు ఉయ్యాలో, వరములు ఇచ్చేటి ఉయ్యాలో మాయిల వెల్పువు ఉయ్యాలో, శివులను కురిపించే ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో, శివులను కురిపించే ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో, ఆనంద వర్షిణి ఉయ్యాలో అష్టైశ్వర్యంబులు ఉయ్యాలో, ఆనంద వర్షిణి ఉయ్యాలో అష్టైశ్వర్యంబులు ఉయ్యాలో, పూసిన పున్నమున ఉయ్యాలో పుష్కరార్చనలు ఉయ్యాలో, పూసిన పున్నమున ఉయ్యాలో పుష్కరార్చనలు ఉయ్యాలో, Amulya DJ songs. ఉయ్యాలో కుంకుమార్చనలు ఉయ్యాలో, కోరి వచ్చే తల్లి ఉయ్యాలో కుంకుమార్చనలు ఉయ్యాలో, పావనాల హరివే ఉయ్యాలో పాపహరిణి నీవే ఉయ్యాలో, పావనాల హరివే ఉయ్యాలో పాపహరిణి నీవే ఉయ్యాలో, సమస్త దేవతల ఉయ్యాలో సర్వమూర్తి నీవే ఉయ్యాలో, సమస్త దేవతల ఉయ్యాలో సర్వమూర్తి నీవే ఉయ్యాలో, కలతలు తొలగించే ఉయ్యాలో కస్తూరి రూపము ఉయ్యాలో, కలతలు తొలగించే ఉయ్యాలో కస్తూరి రూపము ఉయ్యాలో, విష్ణు మనోహరి ఉయ్యాలో చంద్ర సహోదరి ఉయ్యాలో, విష్ణు మనోహరి
ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ముందుగా పద్మశాలి కాలనీ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా బాగా అరేంజ్ చేశారు. అంటే మా మహిళలం ఇక్కడికి రాగానే మైమర్చిపోయి ఇంకా ఇక్కడే ఉండాలి అనే ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా చేశారు. అండ్ వీ ఫీల్ సో హ్యాపీ బై సీయింగ్. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఈ ఒక్కరోజు కాదండి, చిన్న బతుకమ్మ నుండి అంటే ఎంగిలి పూల బతుకమ్మ నుండి స్టార్ట్ అయింది కదా, ఆ రోజు నుండి ప్రతి దినము మేము ఆడుతున్నాము ఈ 9 రోజులు. అండ్ అమ్మవారు కూడా చాలా చక్కగా 9 అవతారాలలో దర్శించుకొని మేము ముగ్ధులైపోయాము. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. సో ఎలా తీసుకొచ్చారు? అసలు బతుకమ్మను ఎన్ని రకాల పూలతోటి అలంకరించుకొని తీసుకొచ్చారు? ఇందులో చాలా రకాల పూలు అండి. ముఖ్యంగా మనకి తంగేడు, గునుగు, అన్ని పూలు అంటే బంతి అన్నీ కూడా అన్ని రకాల పూలు. ఇప్పుడు మీరు మ్యాక్సిమం ఇక్కడ చూస్తే మీకు పట్టుకుచ్చుల పువ్వు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మేము ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ టౌన్షిప్లో ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీకు ఎక్కడ కూడా కనిపించవు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా రకాల పూలతోని అంటే మాకు ఇక్కడ ఎప్పుడు కూడా అంటే కాంపిటీషన్ కూడా ఉంది. సో ఎవరు ఎన్ని ఎక్కువగా రకాల పువ్వులని వాడుతున్నారు అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో చాలా యునిక్ వేలో మాకు ఇక్కడ టౌన్షిప్లో మీకు బతుకమ్మలు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఈ బతుకమ్మ పాటల్లో కూడా మనకి ఏంటంటే మంచి సాహిత్యం ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్కి మనం మెసేజ్ ఇచ్చే విధంగానే ఉంటాయి మన బతుకమ్మ పాటలు కూడా. సో మనకి ఏదైనా కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా మనం ఈ పద్మశాలి టౌన్షిప్లో మీరు చూస్తే చాలా వెలుగు జిలుగులతో మేము బతుకమ్మ సంబరం జరుపుకుంటున్నాము. అండ్ మహిళలందరూ కూడా మీరు చాలా కోలాహలంగా ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. సో మరి సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మహిళలు ఎలాంటి హర్షాన్ని వ్యక్తం చేస్తారు? అంటే ఈ పద్మశాలి టౌన్షిప్లో ఇది నాది మొదటి బతుకమ్మ పండుగ. అదేవిధంగా ఇక్కడ గుంత తవ్వించి బతుకమ్మకు వదలడానికి ఇక్కడ గుంత తవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత భారీ ఎత్తున సోదరులు మనందరూ తరలి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని దుర్గాదేవి అమ్మవారిని కోరుకుంటూ, అదేవిధంగా మన దమ్మాయిగూడ మున్సిపాలిటీని అమ్మవారు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సకల ఐశ్వర్యాలతో అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను. సో మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అంటే అన్ని చోట్ల కన్నా డిఫరెంట్గా సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ టైం బతుకమ్మని ఇప్పుడు ఇక్కడ ఆడడం మేము చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ డీజేలు పెట్టుకొని మామూలుగా ఇప్పుడున్నటువంటి కొత్తగా యూత్ ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ విధంగానే ఆడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం సాంప్రదాయబద్ధంగా ఆడుతున్నారు. సో ఎందుకని? అదే అండి, మనము ఫ్యూచర్ జనరేషన్కి మనము ఇట్లా డీజేలు పెట్టి బతుకమ్మ అసలు బతుకమ్మ అంటేనే మనము చేతులు చప్పట్లతో ఆడే బతుకమ్మ. కానీ ఇప్పుడు మనము ఈ కొన్ని సంవత్సరాల నుంచి మనము డీజే పెట్టుకొని బతుకమ్మలు డీజే బతుకమ్మల్లాగా ఆడుకుంటున్నాము. కానీ ఇక్కడ మన మహిళలందరూ సాంప్రదాయంగా బతుకమ్మ ఆట పాటలతో ఇక్కడ మేము ఆడడం జరుగుతుంది. లయబద్ధకంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ బతుకమ్మ మనం ఓల్డ్ ఏదైతే ట్రెడిషన్ ఉందో చాలా లయబద్ధకంగా ఉంటుంది. అది మా పిల్లలకి ఇప్పుడు మీరు చూస్తే మీ చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారండి. ఫస్ట్ నుంచి కూడా మేము అలాగే ఇక్కడ అదే కొనసాగిస్తున్నాం. మేము ముందు కూడా ఇలాగే ఉంటుందండి. అంటే సాంప్రదాయమే. మళ్ళీ డైలీ కూడా మాకు దాండియా ఉంటుంది, అన్నీ ఉంటుంది. దాండియా నైట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ 9 రోజులు ప్రతిరోజు ఆడుకుంటున్నారు. రోజు బతుకమ్మ ఆడతాము, దాండియా ఆడతాము. ఇది 4th ఇయర్ అండి. 4th ఇయర్ దాండియా నైట్ చేస్తాము. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ యూత్కి ఏదైతే ఇష్టమో అది ఉంటుంది, ఇది ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేస్తున్నామండి. రెండు సైమల్టేనియస్గా వెళ్తున్నాయి. ఇక్కడ మీరు ఏదైతే ఆంటీ అయితే అన్నారు కదా, మేము వాళ్ళ జనరేషన్ వరకు ఆగిపోకుండా మా జనరేషన్ కూడా నేర్పిస్తున్నారు. పాటలే కానీ, పద్ధతులు కానీ, కల్చర్ కానీ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వాళ్ళ వరకు ఆగకుండా మేము అది క్యారీ ఫార్వర్డ్ మా పిల్లలకు కూడా చేయాలని. ఎందుకంటే అసలు దేవతను ఎందుకు నిల్చోబెడతారు, బతుకమ్మలు ఎందుకు చేస్తారు, ఓన్లీ డీజేకే కాదు కదా.
మా పిల్లలకు కూడా మేము చెప్పాలి, ఇది సాంప్రదాయం మనది, సనాతన ధర్మం ఇలా ఉంటుంది అని చెప్పడానికే వి అరేంజ్డ్ ఇట్. సో మరి 9 రోజులుగా ఆడుకుంటున్నారు కదా, ఈ 9 రోజులలో మీరేం నేర్చుకున్నారు నేర్పడానికి? పేషెన్స్, చాలా పేషెన్స్ నేర్చుకున్నాము. అదే కాకుండా ఎలా మనం ఒకరిని రెస్పెక్ట్ చేయాలి, ఒకరి వాల్యూస్, మనల్ని ఒకరు రెస్పెక్ట్ చేయాలంటే మనం ఇంకొకరికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే మనకు అది దొక్కుతుంది. సో ఇది నేర్చుకున్నాను నేను ఈ 9 డేస్లో. పేషెన్స్ అనేది, ఒకరికి విలువ ఇవ్వడం అనేది, అదే కాకుండా మనకంటే వయసులో ఉన్న పెద్దవాళ్ళకి నుంచి చాలా నేర్చుకోవాలనేది నేర్చుకున్నాను. సో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? సో ఇక్కడ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాజ్ ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మన తెలంగాణలో మంచి ఫెస్టివల్ కాబట్టి, పెద్ద ఫెస్టివల్. సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం విత్ ట్రెడిషనల్గా. బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇంత గ్రాండ్గా జరగడానికి మాకు ముందు వెనక మాకు ఆపద్ బాంధవులు లాంటి అనురాధ మేడం అండ్ యాదగిరి గౌడ్ సార్, అంటే దే ఆర్ గివింగ్ సపోర్ట్, స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే ఆర్ గివింగ్. విత్ దేర్ సపోర్ట్ ఓన్లీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. రియల్లీ వీఆర్ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్, టన్స్ ఆఫ్ థ్యాంక్స్. అంటే ఆ థ్యాంక్స్ అనే వర్డ్ సరిపోదు నిజం చెప్పాలంటే. దే ఆర్ డూయింగ్ సో మచ్, చాలా చేస్తున్నారు. అంటే మాకు అంత సపోర్ట్ ఉంది. మేము అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం, మా టౌన్షిప్ సార్ అందరు. కానీ ఇంత మాకు సహాయ సహకారాలతోటి ఇంకా గ్రాండ్గా చేసుకుంటున్నాం. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక ద్వారా మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అమ్మవారి గురించి కూడా రోజు ఒక అవతారంలో అమ్మవారు ఉంటుంటే కూడా వాళ్ళు రావడము, అంటే అందరికీ చాలా చేస్తున్నారు. ప్రతి రోజు మామూలుగా బతుకమ్మ ఎక్కడైనా కూడా ఫస్ట్ డే ఎంగిలిపూల బతుకమ్మ ఆడేసి సద్దుల బతుకమ్మ ఆడతారు. మాకు అలా కాదు, ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ చేసి అటుకుల బతుకమ్మ, వేపాకుల బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ, అన్ని నానబియ్యం బతుకమ్మ, అన్ని బతుకమ్మలు ఆడాము. చివరికి అలిగిన బతుకమ్మను కూడా, అలిగిన బతుకమ్మ రోజు అంటే ఎందుకు ఇది వచ్చింది, యాక్చువల్లీ మహిషాసుర మర్దిని తను రాక్షసులను చంపేసిన తర్వాత టైర్డ్ అయిపోయింది కదా, తనను లేపడానికి బతుకమ్మ నువ్వు అంటే వాళ్ళు ఎందుకు టైర్డ్ అయ్యి అలా పడుకుంది అనుకొని అందరూ లేడీస్ చాలా పువ్వులు పెట్టి అండ్ ఆకులు పెట్టి అన్ని పెట్టేసి తను అప్పుడు లేసింది అనమాట. అందుకని ఇది దానికి ప్రాశస్త్యం ఎందుకు వచ్చింది అంటే, అమ్మ నువ్వు బతుకు అనేసి మహిషాసురమర్దిని తీసుకొచ్చారు కాబట్టి ఆ పూలను అలా పెట్టేసి మేము అందరం ఆడుకోవడం. అంటే ఇది ఫ్యామిలీ ఫెస్టివల్ లాగా. ఒకప్పుడు ఓన్లీ లేడీస్ ఆడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అంటే జెంట్స్ కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బతుకమ్మ అండ్ దసరా టు ఆల్ ద పద్మశాలి టౌన్షిప్ పీపుల్. థ్యాంక్ యూ. దీక్ష తీసుకున్న భవానీలు, ఇక్కడ ఒక భవానీ ఉంది. అండ్ ఈవెన్ అబ్బాయిలు కూడా ఇక్కడే, చిన్న అంటే యంగ్స్టర్స్ కూడా అందరూ దీక్ష తీసుకొని ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే స్టే చేస్తున్నారు, అమ్మవారి దగ్గరే ఉంటున్నారు. 9 రోజుల పాటు, నవరాత్రులు అన్ని రోజులు. నవరాత్రులలో భాగంగా అమ్మవారి దీక్ష తీసుకున్నారు. సో ఎలాంటి నియమాలను పాటిస్తున్నారండి? జై భవానీ. మాకు మా పంతులు గారు, గురువు గారు చెప్పినట్టుగా మేము పాటిస్తున్నాము. ప్లస్ నేను ఎట్లాగంటే నేను రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను యూత్కి కానీ లేడీస్కి కానీ. నా ద్వారా నేనే మా కాలనీలో ఫస్ట్ లేడీని దీంట్లో భవానీగా తీసుకున్నది. సో మా దగ్గర యూత్ కూడా ఒక 5-6 మెంబర్స్ వరకు దీక్ష తీసుకున్నారు. సో నన్ను అందరు అడుగుతున్నారనమాట, పిల్లలు ఏంటంటే ఇది అంటే ఇలా ఉంటుందమ్మా, వినాయకుందే తెలుసు మనకు కానీ భవానీది తెలీదు. సో ఫస్ట్ టైం భవానీని పెట్టుకున్నాం మేము. సో నా ద్వారా పిల్లలకి తెలియాలని నేను అనుకున్నాను. భక్తి ద్వారా కానీ ఎలాగైనా అంటే సోషల్ గ్యాదరింగ్ కూడా మాకు పిల్లలకు తెలియాలండి. ఈ రోజుల్లో పిల్లలకి ఎంతసేపు చదువు, ఎగ్జామ్స్, స్కూల్స్, కాలేజెస్, బట్ దీని ద్వారా సోషల్ గ్యాదరింగ్ అనేది కూడా తెలుస్తుంది. అలాగనమాట. శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో, వైకుంఠవాసిని ఉయ్యాలో, శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో, వైకుంఠవాసిని ఉయ్యాలో, ధాన్యలక్ష్మి వయ్యి ఉయ్యాలో, దాత్రిన వెలిసేను ఉయ్యాలో, ధాన్యలక్ష్మి వయ్యి ఉయ్యాలో, దాత్రిన వెలిసేను ఉయ్యాలో, నీ పాద సేవలో ఉయ్యాలో, తరింతు మమ్మ ఉయ్యాలో, నీ పాద సేవలో ఉయ్యాలో, తరింతు మమ్మ ఉయ్యాలో, శుక్రవారం నాడు ఉయ్యాలో, తొలి సంధ్య వేళలో ఉయ్యాలో, శుక్రవారం నాడు ఉయ్యాలో, తొలి సంధ్య వేళలో ఉయ్యాలో, 4 దిక్కుల వెలిగే ఉయ్యాలో, నీ దివ్య దీప్తులు ఉయ్యాలో, 4 దిక్కుల వెలిగే ఉయ్యాలో, నీ దివ్య దీప్తులు ఉయ్యాలో, ముప్పొద్దులకు మూలం ఉయ్యాలో, నీ దివ్య దీప్తులు ఉయ్యాలో,
చేద్దాము వ్రతములు నొచ్చితే ఉయ్యాలో నిత్య శుభంబులే ఉయ్యాలో మంగళారూపినివే ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో మంగళారూపినివే ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో శ్రావణ మాసము ఉయ్యాలో సంధ్య శుక్రవారం ఉయ్యాలో శ్రావణ మాసము ఉయ్యాలో సంధ్య శుక్రవారం ఉయ్యాలో శ్రద్ధగా వ్రతములు ఉయ్యాలో నిష్టతో చేద్దుము ఉయ్యాలో శ్రద్ధగా వ్రతములు ఉయ్యాలో నిష్టతో చేద్దుము ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేళ ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేళ ఉయ్యాలో సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములిచ్చే వేళ ఉయ్యాలో సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములిచ్చే వేళ ఉయ్యాలో కొంగు బంగారములు ఉయ్యాలో కోరగా ఇచ్చును ఉయ్యాలో కొంగు బంగారములు ఉయ్యాలో కోరగా ఇచ్చును ఉయ్యాలో పాలో నట్టింటకొచ్చెను ఉయ్యాలో నిత్య మంగళమయ్యి ఉయ్యాలో నట్టింటకొచ్చెను ఉయ్యాలో పచ్చ తోరణాలు ఉయ్యాలో ప్రతి ఇంట సిద్ధి బుద్ధుల నసగు ఉయ్యాలో శారదా మూర్తయ్యి ఉయ్యాలో శక్తి యుక్తుల నసుగు ఉయ్యాలో పార్వతీ మూర్తయ్యి ఉయ్యాలో శక్తి యుక్తుల నసగు ఉయ్యాలో పార్వతీ విశ్వములు ఏలేటి ఉయ్యాలో అన్నపూర్ణాదేవి ఉయ్యాలో విశ్వములు ఏలేటి ఉయ్యాలో అన్నపూర్ణాదేవి ఉయ్యాలో ధర్మపారాయణి ఉయ్యాలో కృపను చూపు తల్లి ఉయ్యాలో దేవతల ఉయ్యాలో సర్వమూర్తివి నీవే ఉయ్యాలో సమస్త దేవతల ఉయ్యాలో సర్వమూర్తివి నీవే ఉయ్యాలో కలతలు తొలగించే ఉయ్యాలో కస్తూరి రూపము ఉయ్యాలో కలతలు తొలగించే ఉయ్యాలో కస్తూరి రూపము ఉయ్యాలో విష్ణు మనోహరి ఉయ్యాలో చంద్ర సహోదరి సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య, అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.